ఒక నాయకుడిగా ప్రజలకు భరోసాగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం భవనంలో ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సన్మానించారు. 12 పంపుల సెంటర్ నుండి సంఘం కార్యాలయం వరకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సన్మాన సభ కార్యక్రమానికి కొప్పుల వెలమ సంఘం నగర అధ్యక్షులు భీమవరపు పాపారావు అధ్యక్షత వహించగా కార్యదర్శి మరదాని అచ్యుతరావు, కోశాధికారి మూడేళ్ల రంగారావు, సంఘం నాయకులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎమ్మెల్యే బడేటి చంటికి గజమాల వేసి సాలువాలు కప్పి పుష్ప కిరీటం పెట్టి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని, ప్రజల మధ్య ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కొప్పుల వెలమ సంఘీయులు అడిగిన దానికన్నా రెండింతలు మేలు చేస్తానని హామీ ఇచ్చారు. తనకు రక్షణ అవసరం లేదని, కార్యకర్తలకు రక్షణగా ఉంటానని తెలిపారు. ఏ విషయంలోనైనా ఏ సమయంలో అయినా తనకు ఫోన్ చేయొచ్చని, వెంటనే స్పందిస్తానని ప్రకటించారు. సంక్రాంతి పండుగ హిందూ ఎంత పర్వతాలు వేదికను ఆలపించిన మాజీ మంత్రివర్యులు, అలాగే కొప్పుల వెలమ సంఘ పెద్దలు మరదాని రంగారావు, అలాగే భీమవర పాపారావు, అలాగే మిగతా కొప్పు వెలమ సంఘాల నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన కొప్పు వెలమ సంఘీయులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను అసలు సన్మాన కార్యక్రమం ఎక్కడా పెట్టించుకోవాలి, అన్నీ కూడా ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటే ఇది బలవంతం మీద సన్మాన కార్యక్రమం పెట్టారు. నాకు అందరితో కూడా సంఘీభావంగా ఉంది. ఏ కులస్తులు ఆ కులస్తులు మా కుటుంబాన్ని వాళ్ళే అని అనుకుంటారు. ఎక్కువ స్వార్థం చూపించేది కొప్పు వెలమ సంఘీయులు. మా కుటుంబాన్ని స్వార్థం చేసుకోవడానికి బడేటి కొద్దిగా ఎలక్షన్లో ముందు, రాజకీయాల్లో రావడానికి ముందు నుంచి ఏదైతే రాజకీయంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణమైన మరదాని రంగారావు, తర్వాత నుంచి మీలో ఎవరికైనా విభేదాలు ఉన్నాయేమో కానీ మా కుటుంబం నుంచిన్నప్పుడు మటుకు మొత్తం అందరూ కూడా ఐకమత్యంగా ఏ ఎలక్షన్లో చేసిన మాట వాస్తవం. ఆ కొప్పుల సంఘం అనేది మా కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియదు. అలాగే వీళ్ళందరూ చాలా చెప్తున్నారు రాజకీయాలు ఏదో చేశారని. నేను రాజకీయ నాయకుని కాదు, రాజకీయాలు తెలిసిన వ్యక్తిని, ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ని. ప్రజలకి ఏం కావాలని తెలుసు, ప్రజానాడి నాకు తెలుసు. ప్రజలకు ఏది అవసరం అనుకుంటారో వాళ్ళ బాధల్లో నేను కూడా ఒకరినే 4.5 సంవత్సరాలు తిరిగాను కాబట్టి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అదేవిధంగా ఇప్పుడు జరిగే 5 సంవత్సరాలు కూడా వాళ్ళ కోసం నేను కష్టపడి చేస్తేనే బడేటి కుటుంబం ఈ విధంగా చేస్తే నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే పదవులు, ఎందుకంటే మంత్రులు, నేను కోరుకున్న పదవేం కాదు, నేను కావాలంటే అనుకునేదేం కాదు. 2029లో సంతృప్తికరంగా నేను పరిపాలన చేసిన, నా పరిపాలన పట్ల సంతృప్తి ప్రజలు అనుకున్నా సరే అప్పుడు ఆలోచిస్తాను చెప్తే తర్వాత 2029 వరకు నాకు ఏమవుతుందనేది నాకు అవసరంలా. నా వలన ఏ కుటుంబం కూడా రోడ్డు మీద పడకూడదనేది నా ధ్యేయం. తప్పనిసరిగా అది నా వల్ల కానీ, పార్టీ వల్ల కానీ, నా పార్టీ కార్యకర్తల వల్ల కానీ, ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో కానీ వాళ్ళ వల్ల కానీ ఏలూరు ప్రజానీకంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ 90% మంది కొప్పేవాళ్ళు తెలుగుదేశం పార్టీ నాకు చైనాను కూడా నేనేమట్లా, కానీ మాకంటే మీ కులస్తులకి పోవచ్చు ఎక్కువ. చైనా ఏదైతే చూపిస్తున్నారు మీరు, నేను చూపించట్లా. నాకు చేసినా చేయకపోయినా మీ కులస్తుల్లో 90 మంది నాకు చేశారు కాబట్టి నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటా. నేను వద్దన్నా మీరు చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంకిత భావంతో ఎప్పుడు మీకంటే ఎక్కువగా మీ కులాన్ని ఆ విధంగా ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే
ఆ రోజున ఆర్నేపల్లి మధుని ఇండిపెండెంట్ గా బుజ్జిగా నుంచోబెట్టి గెలిపించినప్పటి నుంచి కూడా అదే విధమైన ఆదరణ అభిమానం మాకు చూపించడం జరిగింది. ఎప్పుడు కూడా అదే విధంగా చూపిస్తారని కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే మేము కూడా ఎప్పుడు అదే విధమైన ఏ ఎవరు వచ్చినా సరే ఆ పని చేసి పంపించడమే మాకు తెలిసింది కాబట్టి ఆ విధమైన చూపిస్తా. అలాగే బుజ్జి గారు 5 పదవులు ఇచ్చారు, 6 పదవులు ఇచ్చారు, ఇంకా ఏదో చెప్తున్నారు మీరు అందరూ కూడా. ఇవన్నీ ఇచ్చేసారు కాబట్టి నేను ఏమేమి ఒప్పినా పర్లేదు తప్పనిసరిగా ఎవరైతే వాగ్దాడితో నా ఎలక్షన్ వెనకాల తిరిగి ఇవాళకి మీ టౌన్ సెక్రటరీ డమాడమాని ఏదైతే వాదిస్తున్నాడో, అలాగే ఆర్నేపల్లి తిరిగి వీళ్ళందరూ కూడా ఎలక్షన్ 2014 నుంచి 19 వరకు ఎవరు ఏమనుకుంటే ఏంటనే ఉద్దేశంతో నిరంతరం కూడా ప్రజల్లో తిరిగేటప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నప్పుడు నాకు వెన్నంటి నడిపించారు వీళ్ళందరూ కూడా మీ కులస్తుల్లో. అలాగే నాకు ఒక రక్షణ వలయం ఉంది. నన్ను ఎవరైనా అంటే నేనేం పట్టించుకోను. నన్ను ఎవరైనా అంటే నా చుట్టూ నా రక్షణ వలయం పట్టు ఒప్పుకునే పరిస్థితి లేదు. దానివల్ల కూడా కానీ ఎందుకనంటే నాయకుడి మీద ఏగ కూడా వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది. నేను నా కార్యకర్తల్ని నేను వాళ్ళని రక్షించవలసిన బాధ్యత నాది కాబట్టి తప్పనిసరిగా దానికి ఎప్పుడు కూడా నా అన్నదండలు కానీ నా ఇది కానివ్వండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడంటే అదొక ధైర్యం. ఇందాక ఎవరో కొప్పులు వెళ్ళమని రాసుకున్నారని స్కోవడం మీద అనుకుంటున్నాను అని చెప్పారు, తీసుకొచ్చారండి. అది ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఏలూరు వచ్చినప్పుడు ఎవరైనా అర్ధరాత్రి పోతే ఇంటికి రావాలి అంటే మా ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పుకునే స్థాయికి తీసుకురావాలి. ఎప్పుడైనా సరే ఏ నిమిషం కూడా నా ఫోన్ కడపం అనేది ఇవాళకి కూడా నేను గెలిచిన తర్వాత లేదు, గెలవక ముందు కూడా లేదు. ఎనీ టైం ఎప్పుడు చేసినా సరే నేను ఎత్తడమో నా మనుషులు ఎత్తడమో లేకపోతే నేను మళ్ళీ ఆ సమయంలో ఎత్తలేకపోయినా కూడా మళ్ళీ ఫోన్ చేసి మీకు సమస్య ఏంటనేది కూడా నేను తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వరకు అందుబాటులో ఉండరు, అందుబాటులో ఉంటే ఏం జరుగుతుంది అనేది తెలియటానికి నిదర్శనం. ఎందుకంటే మీ అందరూ అనుకోవచ్చు దాంతో 1 నిమిషంలో పని అయిపోతుంది, వెళ్ళిపోతుంది, మనకు విలువ తెలియదు అనుకుంటారు. కానీ రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పాలనేది నాకు తెలుసు. ఎందుకంటే పని ఈ విధంగా చేసుకెళ్ళిపోయిన తర్వాత దానికి దీనికి తాజిద్రమం. ఎవరైనా సరే పెద్ద గీతకి వేస్తే చిన్న గీత విలువ తెలుసు, పెద్ద గీతకు ఉన్న విలువ. ఎప్పుడైనా సరే పని చేసేవాడు నాని అందుబాటులో లేడు కాబట్టి నేను అందుబాటులో ఉంటున్నాను కాబట్టి మీ అందరికీ కూడా నా గొప్పతనం అనేది మీ అందరికి కూడా తెలిసిందని అనుకుంటున్నా. పర్వతం అని అంటారు, నేనేమి దాన్నేమి ఇదిగా అన్నది కాదు. అది ఎవరి నుంచున్నా ఆ రోజున నేను గెలవగలననే ధైర్యం ఆ రోజున సాహసం నాకు ఉంది 2014లో. ఎందుకంటే 20లో ఎలక్షన్ వచ్చినప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎవరో నుంచో ఎవరో చేయలే అంటే వచ్చింది మాకు 3 సీట్లే. ఆ 3 కూడా రాకూడదని చూశారు. అంటే గెలవవలసింది ఏ విధంగా గెలవాలి, ప్రజాభిమానంతో గెలవాలి. భయపెట్టి డబ్బులు తక్కువని చాలా అరాచకాలు చేశారు. ఆ రోజు నాలో ఒక కసి పెరిగింది. అంటే ఈ విధంగా చేసి ఎవరిని గెలిపించుకోకుండా అంటే నేను ఇన్ఛార్జిగా బుజ్జి గారి తర్వాత తీసుకున్నప్పుడు ఈ విధంగా చేశారని చెప్పి ఏ విధంగా చేయగలను ఎలక్షన్ అనేది నేను చేసిన తర్వాత అసలు రాజకీయ చరిత్ర లేకుండానే చేసి పడేశాను. 2024 ఎలక్షన్ కి ముందే చెప్పాను నేను 24 ఎలక్షన్ ఏ విధంగా జరుగుద్ది అనేది. ప్రత్యర్థి రోడ్డు మీద తిరగాలంటేనే భయపడతాడనేది. సరే ఆయన ఏ కారణం చేత రిజర్వ్ చేసినా కానీ ప్రజానాయకుడు అలా ఉండకూడదు అనేది మటుకు నేను చెప్తా. 2019 నుంచి 24 వరకు ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా నా వంతు సాయం నేను చేశా, నాతో ఉన్నవాళ్ళు సాయం చేశారు. 2024 ఎలక్షన్ అయిన తర్వాత ఏ నాయకుడు కూడా అలా ఎందుకు ఉండకూడదని చెప్తా. 3 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి మంత్రి చేసినప్పుడు కార్యకర్తకు ఏదన్నా తాత్కాలిక ఇబ్బంది రావచ్చు, నేను ఉన్నాను అనే భరోసా మటుకు ఏ నాయకుడైనా ఇవ్వాలి. అదే రాజకీయం అంటే అదే రాజకీయం నిలబడే ఉంది. అలా ఉన్నారు కాబట్టి బుజ్జి గారిని కానీ మమ్మల్ని కానీ మా నాన్నగారిని కానీ ఈ రోజు వరకు మీరు అందరూ కూడా ఆదరించడం జరిగింది. అలాగే చాలా మంది కుల సంఘం వాళ్ళకి కళ్యాణ మండపాలకి స్థలాలు ఇచ్చారు. అందులో అది రాజకీయ దురుద్దేశంతో ఇచ్చింది. కామన్ సైట్ లో ఇస్తే కట్టుకుంటే ఎప్పుడూ కూడా మీ కుల సంఘాన్ని ఏదైనా బెదిరిస్తే దానికి బెదరవలసిన పరిస్థితులు ఉంటాయి. బెదరకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎవరికి కూడా బానిసత్వంగా ఉండకూడదు అన్నప్పుడు సెక్యూరిటీగా మీకు స్థలం ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. లేదు అంటే ఎలక్షన్ అప్పుడు కాకుండా మిగతా అప్పుడు మన తూర్పు కాపులు ఎప్పుడు చెప్పాను, వైశాఖకి చెప్తున్నా, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా. తప్పనిసరిగా ఏ కామన్ సైట్ లో ఇచ్చినా సరే నా వరకు నాకు ఏ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఎవరు కూడా మీ జోలికి రాకుండా చూసే పూచి నాదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తుంది. కానీ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా కూడా దాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీ కులస్తులకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా సరే తప్పనిసరిగా
నేను ఎప్పుడు కూడా ముందుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.